ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రేపు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. రేపు ఉదయం విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రేపు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. రేపు ఉదయం విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, మొత్తం సీఎం జగన్ 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరుతారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. అంటే రేపు తీవ్రవాదంపై నిర్వహించే కేంద్రం సమీక్షా సమావేశంలోని ముఖ్యమంత్రి పాల్గొబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రులందరూ కూడా ఈ సమావేశానికి రానున్న నేపథ్యంలో ఏపీ సంబంధించి మాత్రం ముఖ్యమంత్రి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని సీఎం ఢిల్లీ పర్యటన మొత్తం 2 రోజులు ఉంటుంది. ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే బస చేస్తున్న నేపథ్యంలోని సాయంత్రం ప్రధాని మోడీ అట్లాగే హోంమంత్రి అమిత్ షాతోని ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత తెలుగుదేశం జనసేనకు సంబంధించి పొత్తుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి అంశాలపై కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇంకా దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీతో పాటు అమిత్ షాతో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలపై కీలకంగా చర్చకు రానున్నాయి. కేంద్రం నుంచి నిధులు కావచ్చు, దాంతో పాటు విభజన సందర్భంగా నిధుల కేటాయింపు అంశానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. దానిపై కూడా ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలకు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన ఉండబోతుంది. ఈ రోజు సాయంత్రం ప్రధాని అట్లే హోంమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశంలోని సీఎం పాల్గొబోతున్నారు. దాంతో పాటు మరి పలువురు కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశాలు కనబడ్డాయి. కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశాలు కనబడ్డాయి. ప్రధానంగా జలశక్తి మంత్రి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోలవరానికి సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజీ కింద కొంత నిధులు పెంచాలి అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే పలుమార్లు నివేదికలతో పాటు వినతులు కూడా కేంద్ర మంత్రులకు ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విడుదల, పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల వరకు కూడా డబ్బులు ఖర్చు చేసింది. దానికి సంబంధించి కూడా నిధుల విడుదలపై ఇటు కేంద్ర జలశక్తి మంత్రితో పాటు మరోపక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 2 రోజుల పాటు పర్యటన, దాంతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు, దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తీవ్ర ఆసక్తి రేపుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.